ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పిల్లర మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాము. మరి దేవుని యొక్క అపారమైనటువంటి మరి కృపను బట్టి మరి ఈ దినము ఈ విధంగా పరిశుద్ధ దినము ఈ విధంగా ప్రభువుని స్తుతించుకోవటానికి ఈ చక్కని సమయాన్ని దేవుడు మనకిచ్చారు. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం అందరూ కూడా హల్లెలూయా. మరి ఈ దినము నుండి ప్రత్యేకంగా మనము లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి కొంతమంది బిడ్డలు చూడటానికి దేవుని యొక్క వాక్యాన్ని విని అలాగే మన సంఘంలో జరుగుతున్నటువంటి సేవా పరిచర్య విధానాన్ని మరి అనేకులు మరి తెలియచేయబడాలని మరి చాలామంది మరి కోరినటువంటి సందర్భంలోనే అన్నమాట. మీరు కూడా మనకి లైవ్ ఇవ్వండి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మేము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి వింటామని చాలా కాలం నుండి అనేక మంది కోరుతున్నారు. అయితే పిల్లరా, ఇక్కడ మనకి కొంత నెట్వర్క్ ప్రాబ్లం వలన ఇంతవరకు కూడా ఏర్పాటు చేయలేకపోయాం. కానీ ప్రభు కృపను బట్టి పిల్లరా మరి ఆ ఏర్పాట్లు కూడా మరి చేసి మరి ఈ దినం నుండి బయటకు లైవ్ ఇవ్వటానికి మరి ప్రభు కృప చూపించారు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. విన్నారండి? లైవ్ ఇవ్వటం అంటే కొంతమందికి ఒకవేళ ఇక్కడ ఉన్న వారికి చెప్తున్నా, కొద్ది బద్ధకంగా ఉందనుకోండి, ఇంట్లో సెల్ ఫోన్లోనైనా ఏం చేయొచ్చు, చూడవచ్చు కదా. అట్లా చేయమాకండి. విన్నారండి? ఎక్కడో చోట కూర్చుని చక్కగా మన మందిరానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, చక్కగా మన ఇంట్లోకే వస్తుంది అని అలా చేయమాకండి. అందరూ చక్కగా దేవుని మందిరానికి తప్పకుండా మనం రావాలి. దేవుని యొక్క మరి మాటలు వినాలి. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా మరి పాలు పంపులు పొందాలి. దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. పిల్లరా, మరి దేవుని యొక్క మాటలు మనం వినబోతున్నాం. మరి ఈ వారం అంతా కూడా మనకి దేవుని యొక్క కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రతిరోజు కూడా ఒక గృహము దగ్గర మనకి ప్రత్యేకమైనటువంటి గృహ కూడికలు మనకు జరుగుతున్నాయి. మరి ఈ నెల వచ్చే నెలంతా కూడా ఈ కూడికలు ఉన్నాయి. పిల్లరా, మీరు అందరూ కూడా చాలా ఆసక్తిగా మరి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా మరి ప్రతి ఒక్కరి గృహాన్ని మేము దర్శించి మరి అందరి కొరకు మేము ప్రార్థన చేయాలని ఎంతగానో మేము కోరుతున్నాం. అదేవిధంగా అనేక మంది కూడా ఆ విధంగానే మరి మీరు ఏర్పాటు చేసుకుంటున్నందుకు మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, పిల్లరా ఈ సమయంలో మనం దేవుని యొక్క మాటలను మనం విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము. ప్రతి ఒక్కరు కూడా తీద్దామండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనము నుండి ఉన్న వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనము నుండి ఉన్న వాక్యాన్ని మనము చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి అందరూ కూడా చూడాలని మనం చేస్తున్నాం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహం మీ మీద పడుతుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయో ఆయనతో చెప్పాను. అందుకైన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి
నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. దేవుడు తన వాక్యము మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినము ప్రభువా, మీరు నడిపించినటువంటి ఈ బిడ్డలందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, యవనరాళ్ళను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో చేరి ఈ విధంగా నిన్ను మేము గణపరుచుకుంటుండగా, నీ నామాన్ని స్తుతించుకొనుచుండగా ప్రభువా, ఈ దినము ప్రభువా మీరు ఇంతవరకు కూడా మమ్మల్ని నడిపించారు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. అలాగే నాయన, లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా నాయన, ఎవరైతే నీ మాటలు వింటున్నారో వారందరికీ కూడా నాయన, ఈ మాటల ద్వారా దీవించబడినట్లుగా చేయండి. చివరిలో చేయబడే ప్రార్థన ద్వారా అనేక మంది స్వస్థత, విడుదల పొందుకున్నట్లుగా నువ్వు కృపను దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ మరొకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇలా మత్తయి సువార్త మరి 5వ అధ్యాయము 30వ వచనములో, ఇదిగో ఈ చరిత్ర మనందరికీ తెలిసినటువంటిదే. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరముల నుండి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీని ఆయన బాగు చేశాడు. పిల్లరా, మరి ఆమె 12 సంవత్సరముల నుండి ఎంతో రక్తస్రావంతో ఆమె బాధించబడి అనేక వైద్యుల చేత ఆమె తిప్పలు పడి తనకు కలిగినదంతా కూడా వ్యయము చేసుకుని ఎంత మాత్రము కూడా ప్రయోజనము లేక మరింత సంకటపడుతున్నాడు. అలాంటి టైంలో ఆమె యేసుక్రీస్తు ప్రభు గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అని బాగుపడతాను అనుకుంది. అనుకుని పిల్లరా, మరి ఆయన విస్తారమైన జనసమూహాలు ఆయన వెంబడిస్తున్నప్పుడు పిల్లరా, ఆయన వెనకాల వచ్చి ఆయన వస్త్రపు చెంగుని ఆమె ముట్టినది. వెంటనే ఆమె రక్తధార కట్టింది. ఆమె రక్తధార కట్టినప్పుడు పిల్లరా, ఆమె శరీరములో ఉన్నటువంటి బాధ ఏమైపోయిందంటే నివారణ అయిపోయింది. అలాంటి టైంలో యేసుక్రీస్తు ప్రభు తనలో నుండి ప్రభావము బయటికి వెళ్ళిందని తెలుసుకుని, ఏమండి, వెంటనే నా వస్త్రములు ముట్టింది ఎవరు అని అడిగాడంట. ఏమడిగాడంటే అండి, చెప్పండి, నా వస్త్రములు ముట్టినది ఎవరు? శిష్యులు అన్నారంట, జనసమూహాలు నీ మీద పడుచున్నవే. ఏమన్నారండి? జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా? అదేంటి ప్రభువా, ఇంతమంది వచ్చి నీ మీద పడుతుంటే ఎవరు ముట్టుకున్నదంటావేంటి? ఇంత చాలామంది నీ మీద పడుతున్నారు కదా అన్నప్పుడు పిల్లరా, ఆయన అవేమీ పట్టించుకోవట్లేదు. తనను ముట్టుకున్నటువంటి వ్యక్తి కోసము ఆమెను కనుగొనాలని ఆయన చుట్టూ కూడా చూస్తున్నాడు. అప్పుడు ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎలా వచ్చిందంటే ఆయన దగ్గరికి భయపడి, ఏమండి, వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, అయ్యా ముట్టుకున్నది నేనే అని చెప్పి అందరి ముందల ఒప్పుకున్నది. దేవునికి స్తోత్రం చెప్తాం. అప్పుడు కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎంత మధురమో, మనకెంతో మధురమో, ఎంత మధురమో, మనకెంతో మధురమో, యేసునామమే అతి మాధుర్యం, క్రీస్తు నెరుగుటే మనకానందం, ఎంత మధురమో, మనకెంతో మధురమో, ఎంత మధురమో, మనకెంతో మధురమో. హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. అందరికీ ఒక సంగతి తెలిసింది. ఏంటో సంగతి అంటే,
లైవ్ వెళ్తుందంట. లైవ్ వెళ్ళేటప్పుడు ఎవరిని పిలవరంట, నిద్రపోయే వాళ్ళని. కాబట్టి మనం నిద్రపోవచ్చు అనుకుంటున్నారేమో. అదేముండదు. విన్నారా? పిలవటమే. నిద్రపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా మిమ్మల్ని లేపుతాను. ఈ లైవ్లో ఒకవేళ మీరు దూరాన ఉన్న మీ బంధువులు చూస్తున్నారనుకో, అప్పుడు వాళ్ళకి తెలుసుద్ది, ఓహో మా అమ్మాయి ఇక్కడ నిద్రపోతుందని. అందుకని ఇప్పుడు దాకా నిద్రపోతే ఇక్కడికే తెలుసు, ఇప్పుడు ఎక్కడ తెలుసుద్దండి? చూస్తున్న వాళ్ళు అందరూ తెలుస్తుంది. అందుకని చక్కగా దేవుని మాటలు వినండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ బాగుపడింది. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులు అడిగినటువంటి మాట ఏంటంటే, జనసమూహములు నీ మీద పడుతున్నారే, నన్ను ముట్టింది ఎవరు అని అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అనేక మంది వచ్చారు, అనేక మంది ఆయన మీద పడుతున్నారు. స్వస్థత కావాలనో లేకపోతే ఆయన బాధల నుండి విముక్తి పొందాలనో ఆయన వెంబడిస్తున్నారు. అనేక మంది ఆయన వచ్చి ఆయన మీద పడుతున్నారు. కానీ పిల్లరా, ఆయన ఒక వ్యక్తి కోసం చూస్తున్నాడు. ఎవరండి? ఆయనను రహస్యంగా వచ్చి ముట్టిన వ్యక్తి కోసం చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని అనేకులు వెంబడిస్తారు, కానీ అందరికీ కార్యాలు జరగవు. యేసుక్రీస్తు ప్రభువు మీద వచ్చి అనేక మంది పడతారు, అనేకులకి స్వస్థత కలగదు. యేసును అనేక మంది వెంబడిస్తారు, కానీ అవి అనుకున్నవి చాలా మందికి జరగవు. ఎందుకు జరగవంటే పిల్లరా, ఆయన వెంట వచ్చి ఆయన మీద పడే జనాభా కాదు దేవుడికి కావాల్సింది. ఎవరండి? విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతానని రహస్యంగా వచ్చి ముట్టినటువంటి వ్యక్తి ఉందో చూసారా? అలాంటి వారు ప్రభువుకి కావాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మీద అనేక మంది పడుతున్నారు, కానీ ఎవరికి కార్యాలు జరగట్లేదు. ప్రభువు మీద పడేవాళ్ళు కాదు ఆయనకి కావాల్సింది. ఎవరు కావాలండి? మనసులో ఆయన కార్యము చేయగలడని నమ్మి విశ్వాసముంచినటువంటి వారికి దేవుని కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధ దినము వందల వేల లక్షల మంది, కోట్ల మంది ఆదివారం ఆరాధనకు వెళ్తారు. కానీ ఎంతమంది ప్రభు మీద ఈ రోజున ఆరాధనకు వెళ్తున్నాము, ఆరాధనలో దేవుడు తప్పకుండా నా పట్ల కార్యం చేస్తాడని విశ్వాసము కలిగిన వారు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది. ప్రియమైన వారులారా, నన్ను ముట్టినది ఎవరు అని ప్రభు అడిగాడు. మీలో ఎవరైనా సరే దేవుని కార్యాలు పొందుకోవాలంటే వెంబడించటం కాదు కావాల్సింది, ఆయన మీద పడటం కాదు. యేసు ప్రభువుని అనేక మంది వెంబడించారు. దేనికోసం వెంబడించారండి? రొట్టెలు పంచుతున్నాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనేక మందికి పంచాడు, రొట్టెలు దొరుకుతాయని వెంబడించే వాళ్ళు ఉంటారు. ఏమండి? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యములు అనేటటువంటివి మీద పడేటటువంటి జనాభా కాదు జరిగేది, విశ్వాసం ఉంచింది. కుమారి, నీ విశ్వాసము నిన్ను, విశ్వాసం ఉంచేవారికి దేవుని కార్యాలు. లేఖనంలో ఏం చెప్పబడిందండి? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. చూసారండి, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకి ఆయన పెరిగినటువంటి ఊరైనటువంటి నజరేతులోకి వచ్చాడని. నజరేతు అనే ఊరికి వచ్చినప్పుడు ఏమండి, ఒక్క కార్యం కూడా ఆయన చేయలేకపోయాడంట. అక్కడ ఒక్క కార్యము కూడా అక్కడ జరగలేదంట. ఎందుకు జరగలేదంటే ఆ ఊరిలో ఉన్నవారు ఎవరు కూడా యేసు ప్రభువుని నమ్మలేదంటండి. వాళ్ళు, ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఏమండి, మరియా మార్త, ఏమండి, మరియా యోసేపు వారి యొక్క కుమారుడు కదా, వీళ్ళ సోదరులు పలానా వారు కదా అని అనుకున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు అని వారు నమ్మలేదు. అందుకని అక్కడ ఏం చేయలేకపోయాడు దేవుడు? ఒక్క కార్యాన్ని కూడా ఆయన చేయలేకపోయాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరు కావాలి? మీద పడేవారు కాదు, విశ్వాసం ఉంచేవారు కావాలి. ప్రభు మీద విశ్వాసం ఉందా నీకు? ఏమండి, ప్రభు మీద నీకు నమ్మకం ఉందా? దేవుని కార్యాలు జరగాలని నీ జీవితంలో కోరుకుంటున్నావు,
విడుదల జరగాలనో, స్వస్థత కలగాలనో, లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోవాలని ఏమండి నువ్వు ఎంతగానో పిల్లరా నువ్వు నమ్ముతున్నావు, ఏమండి నువ్వు ఎంతగానో కోరుకుంటున్నావు. కానీ ఒక్క కార్యం కూడా జరగలేకపోతుంది. ఎందుకో తెలుసా? ఆయన మీద విశ్వాసము ఉంచినటువంటి వారికి. విశ్వాసం ఉంచువాడు తప్పకుండా బాగుపడతాడు. హల్లెలూయా చెప్దాం. లేరా విశ్వాసం ఉందా మరి ప్రభువు మీద నీకు? ఏమండి ప్రభు మీద విశ్వాసం ఉందా? కొందరు ఏం చేస్తారండి, రోజు వస్తారు ప్రార్థనకు, ఒక్క పూట కూడా బీరు బాకుండా ప్రార్థనకు వస్తారు. ఏదన్నా వచ్చిందనుకోండి మూఢనమ్మకాల వైపు వెళ్ళిపోతారు. ఎవరి మీద నమ్మకం ఉండదు. 4-5 రోజులు ఉండంట, ఏమండి జ్వరం తగ్గట్లేదంట. ఎవరో అన్నారు, అమ్మ ఇదేంటో ఏం కనపట్లేదు, స్కానింగ్లో కూడా కనపట్లేదు, నీ తలకాయ నొప్పి కారణం ఏంటో, జ్వరం ఏంటో అని వెళ్ళి ఏం కట్టించుకొచ్చిందంటండి. మూఢనమ్మకాలకు పోయి ఏమండి అదిగో ఆంచని కట్టించుకొచ్చిందంట వెళ్ళి. వింటున్నారా? అంటే ప్రార్థనకి ఎప్పుడు వస్తుందండి? ఒక్క పూట కూడా ప్రార్థనకు మాన. కానీ దేవుని మీద ఏమి లేదండి, విశ్వాసము లేదు. ఎవరికి దేవుడు కార్యం చేస్తాడో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఆమెను కనుగొనవాలని చూశాడు ఆయన. ఆమె ఎవరో ఆమెను కనుగొనాలని చూశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఏమండి ఆశ ఏంటంటే ఎవరైతే మేలు పొందుకుంటారో ఆ వ్యక్తి కనుగొని వారందరి ముందు కూడా నిలబడేటటువంటి వారికి దేవుని కార్యాలు జరుగుతాయి. యేసు ఎప్పుడైతే వారిని బాగు చేస్తాడో ఆయన పట్ల చేసినటువంటి కార్యం గురించి ఎవరైతే నిలబడి ఆయన కోసము అందరి ముందర వచ్చి నిలబడి ఎవరైతే సాక్ష్యం ఇస్తారో అలాంటి వారికి కార్యాలు జరుగుతాయి. దేవుడు మన పట్ల కార్యాలు చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వెంబడించడం కాదు, వెంబడించడం అనేది చాలదు. ప్రభువు మీద పడటం అనేది చాలదు. విన్నారండి? ప్రభువు మీద పడటం అనేది చాలదు. దేవుని యొక్క నామాన్ని విశ్వాసం ఉంచడం అనేది మనకెంతో అవసరం. దేవునికి స్తోత్రం చెప్తా. ఇప్పుడు చూడండి, ఆమెను కనుగొన వలన చుట్టూ చూశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి కోసం చూస్తున్నాడంటే ఆయన కోసం, నిలబడే వారి కోసం, ఆయన కోసం నిలబడే వారి కోసం ఆయన చూస్తున్నాడు. తన పట్ల జరిగినటువంటి కార్యాన్ని ధైర్యంగా ఏమండి నిలబడేటటువంటి చెప్పేటటువంటి వారి కోసం ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. తర్వాత చూడండి ఏమండి 33వ వచనం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడెను. దేవునికి స్తోత్రం చెప్దాం. రెండోదండి ఎవరికండి? మొదటిది ఏం చెప్పానండి? విశ్వాసం ఉంచే వారికి దేవుని కార్యాలు జరుగుతాయి. రెండోది భయపడే వారికి జరుగుతాయి. ఎవరికండి? దేవుడు ఎవరంటే దేవుడంటే భయపడతారో ఆయన దృష్టి అంటండి వారి మీద ఉంటుందంట. విన్నారండి? దేవుడంటే భయం ఉన్నటువంటి వారికి దేవుని కార్యాలు జరుగుతాయి. ఆహాబు ఎంతో తప్పు చేశాడండి. ఆహాబు ఎంతో తప్పు చేశాడు. ఆహాబు రాజు ఇదిగో నీ మీద శిక్ష వస్తుందని చెప్పినప్పుడు ఆహాబు రాజు గోని పట్ట కట్టుకుని భయముతో వణుకుతూ ప్రార్థన చేశాడు. ఆయన మీదకి రాకుండా ఆ శిక్షను ఏం చేశాడండి? దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయనకి భయపడి వణికే వారికి స్వస్థత, ఆయనకి భయపడి వణికే వారికి విడుదల కార్యాలు జరుగుతాయి. అండి దేవుడు అంటే భయం ఎంతమందికి ఉంది? చేయి పైకి ఎత్తండి. అండి దేవుడు అంటే భయం ఎంతమందికి ఉంది? విన్నారా? దేవునికంటే మనుషులు దేనికి భయపడుతున్నారు చెప్పనా? దేనికండి? సాతానికి భయపడుతున్నారు కానీ ఎవరికి భయపడలేదండి? దేవునికి భయపడలేదు. ఒకసారి ఇట్లాగే ప్రార్థన జరుగుతుందంట. విన్నారండి? ఇలాగే ప్రార్థన జరుగుతుందంట. ఆ ఊర్లోనంట డ్రామా వేస్తున్నారంట. డ్రామా వేస్తుంటే ఏం జరిగింది? వీళ్ళేమో ప్రార్థన చేస్తున్నారంట. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు.
ఏమండి అయ్యగారు కూడా ఏమండి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఆ వేసే డ్రామాలోనంట ఒకడికి సాతాను వేషం ఇచ్చారంట. విన్నారండి? సాతాను వేషం ఇచ్చారంట. అక్కడ ఏం జరిగింది? ఇంతలోకంట కొద్దిగా తుప్పర పడుతుందంట, వర్షం తుప్పర పడుతుంటే ఈ సైతాను వేషం వేసుకున్నవాడు గబగబా మందిరంలోకి వచ్చాడంట.